ప్రైజ్ ద లార్డ్. ప్రభువుకి స్తోత్రం. మీ అందరికీ మన రక్షకుడు మనకు కొరకు రానయ్యున్న యేసు ప్రభు నామమున ప్రేమ వందనాలు. ఇప్పటి వరకు మనము పాటల ద్వారా ప్రభువుని స్తుతించి గణపరిచిన వారం ఉంటున్నాం. ఇప్పుడు గంభీరమైన సమయం. ఆయన మన పట్ల చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతించడానికి రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది. యోవేలు రాసిన గ్రంథం 753వ పేజీ. పాత నిబంధనలో 753 యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం అందరము కలిపి చదువుకుందాం. యోవేలు 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? ఎందుకు ఆయన మహాసైన్యాన్ని పంపి తినివేసేటట్లుగా చేయాలి? మరలా ఎందుకు వాటిని మీకు మరలా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే పైన మనము చూసినట్లయితే ఏమంటున్నాడు ఆయన? మీరు కడుపారా తిని తృప్తి పొంది, అట్లా తృప్తి పొంది మన ఇష్టానుసారంగా జీవించిన కారణాన్ని బట్టి ఆయన తన మహాసైన్యమును మన కొరకు పంపించిన వాడుగా ఉన్నాడని మనం గమనించాలి. సహాయం కొరకు ప్రభు వైపు చూద్దాం. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, ఆకాశ సింహాసనాసీనుడు అయిన దేవుడు అయినప్పటికీ 4 జీవుల చేత 24 పెద్దల చేత కోటాను కోట్ల దేవదత్తుల చేత పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రులు గాన ప్రతిగానముల చేత కొనియాడబడుతున్న దేవుడు అయినప్పటికీ ఆయన ఎక్కడ 2-3 కూడి ఉందరో వారి మధ్యలో ఉంటానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నూతన దర్శన ప్రార్థన మందిరంలో మా మధ్యలో ఉండి ఆయన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై వందనాలు, స్తోత్రాలు. అయోగ్యుని, దౌర్భాగ్యుని, నిష్ప్రయోజకుని, ఏమాత్రం ఎన్నికలై నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మరి ఆరాధన వర్తమానం కొరకు మీరు నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నన్ను మీ సిలువ సట్న మరుగుపరుచుకోనండి. ఆయన మీ నోటు బరుగా వాడుకోనండి. కనీ కనబడిన అంధకార చీకటి శక్తులను విశ్వాసంతో యేసుక్రీస్తు నామములో బంధిస్తుండగా నిర్వరమైన మనసు, వెనుగలిగే చెవి, గ్రహించే హృదయం మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని ఆయన మరి వ్యర్థమైన వాటి నా నోట్లో ఉండకుండా నా నోటిని మీ వాక్యంతో ముట్టి పవిత్రపరిచి పరిశుద్ధపరచమని ఆయన నీ సన్నిధికి రావడానికి త్వరపెట్టబడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇంకా రీతులుగా మార్గ మధ్యలో ఉన్న బిడ్డలను కూడా వారి మార్గం సరళం చేసి సకాలానికి మీ సన్నిధికి రాగలిగేదానికి మేమందరము ఏకంగా కూడి మీ నామను గణపరుచుకునేదానికి మీరే ఆయన కృప చూపించి సహాయం చేయమని అయోగ్యని మరొకసారి నన్ను మీ కృపాసం అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి దయగల నామన ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొలుస్తున్నాం తండ్రి, ఆమేన్. రండి, మన లేఖన భాగం మరొకసారి అందరం కలిపి దగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? మొదటి భాగంలో మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించాలని. ఎందుకు మనకు కడుపారా తినటానికి, తాగటానికి, తృప్తిగా ఉండటానికి దేవుడు దయచేసేవాడు ఉంటున్నాడు. మన ఇష్టానుసారంగా లోకాసువార్తలో ఆ ధనవంతుడి వల్లే తిను, త్రాగు, సుఖించు, అనేక సంవత్సరాలకు నీకు సమకూర్చాడు. వాడు అబ్బసమ్మ సమకూర్చడానికి ఈ భూమి దీని మీద ఉన్న సమస్తమును ఎవరిది? ప్రభువైన యెహోవాయే. కనుక ఆయన మాకు దయచేసిన కారణాన్ని బట్టి
ఏం చేయవలసిన వారు అనుకుంటున్నాము? మనము కడుపారా మీరు ఉపవాసం ఉండో, లేకపోతే లేములో ఉండో, అడుక్కునేవారుగా ఉండో, ఆ రీతిగా నన్ను స్తుతించాలని దేవుడు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో తెలియజేయలేదు. కానీ ఏమంటున్నాడు? మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు ఏం చేయాలి? మనము ఆయన నామమును స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఆ అనుభవంలో దావీదు భక్తుడు అదే అంటాడు కదా, 103వ కీర్తనలో ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవకూడదు. అందుకని ఇక్కడ ఈయన అదే అంటున్నాడు, ఆయన మీ పట్ల జరిగించిన వింత కార్యముల గురించి, మీ కొరకు జరిగించినటువంటి ఆ వింత కార్యములను ఎప్పుడు మనము తిని తృప్తి పొందిన తర్వాత, ఎట్లాగూ కడుపారా తిని తృప్తి పొందిన తర్వాత అంటున్నాడు. అందుకనే ఇక్కడ యోవేలు భక్తుడే కాదు కానీ మరి మోషే భక్తుడు కూడా ఆయన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 153వ పేజీ, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 10వ వచనం అందరం కలిపి చదువుకుందాం. స్పష్టంగా బిగ్గరగా చదవండి. 8:10 నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. స్తుతి వేరు, ప్రార్థన వేరు. ప్రియులారా, మనము వారం అంతా కూడా ఏం చేసేవారం ఉంటాము? ప్రార్థన చేయాలి. అది తప్పు కాదు. దేవుడు అంటాడు కదా, అడుగుడి, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు కనుక మనం అడిగి వారం అంతా కూడా అడిగి పొందుకోవాలి. అయితే ఈ దినము ఏమి దినమని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు? ఇది ఆయన యొక్క దినము. ప్రియులారా, ఏ దినము? ఇది ప్రభు యొక్క దినము కనుక ప్రభు యొక్క దినాన్ని మనము ఏం చేయాలి? ఆయనకే ఇవ్వవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే ఇదేదో మనకు ఇచ్చినటువంటి వాగ్దానం కాదు, కానీ ఇది ఆజ్ఞగా భూమిని ఆకాశాన్ని అందరి సమస్తమును సృష్టించిన దేవాది దేవుడు ఆనాడు ఐగుప్తు దాసత్వంలో నుండి ఆ మోషే ద్వారా మన పితరులను వెలుపుకలు రప్పించిన దేవుడు దీన్ని ఎంతో స్పష్టంగా మన కొరకు తెలియజేస్తూ ఉన్నాడు. రండి, ఇదే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 12వ వచనం నుంచి చూసినట్లయితే ఎందుకు మనం ఆయన స్తుతించాలనేది, ఏ దినమున స్తుతించాలనేది కూడా ఆయన తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. వారమంతా కూడా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. అయితే ఈ దినము ప్రభు దినమును రాయబడిన కారణాన్ని బట్టి ఏమంటున్నాడు? 12వ వచనం నుంచి, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించము. ఏ దినాలు? ఈ విశ్రాంతి దినము. దీన్నే ప్రభు దినం అంటారు, వెలుగు దినం అంటారు, పరిశుద్ధ దినం అంటారు. కనుక విశ్రాంతి దినమును ఏం చేయాలి? పరిశుద్ధముగా మన ఇష్టానుసారంగా ఎట్లా ఆచరించాలి? పరిశుద్ధముగా ఆచరించాలి. ఎందుకు? 13వ వచనంలో అదే అంటున్నాడు. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయో చేయవలను. మానవులను సృజించింది మనం ఏదో తిని త్రాగి పడుండి మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, కానీ ఆది మానవుణ్ణి సృష్టించినప్పుడు కూడా దేవుడు ఆయన్ను ఏమాత్రం సోమరిపోతుగా విడిచిపెట్ల. ఏమంటున్నాడు? ఆ ఏదైనా తోటలో ఆ తోటను ఏం చేయాలి? సేద్యపరచాలి, కాపు గాయాలి. ఆ రీతిగా దేవుడు కష్టపడేవారిని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఆయన ఆశీర్వదించిన వాడు ఉంటున్నాడు, కానీ సోమరిపోతుల్ని తిని త్రాగి పరుండు వాళ్ళని ఏనాడు కూడా ఆయన ఆశీర్వదించినట్లుగా మనం చూడం. ప్రియులారా, అందుకని ఇక్కడ ఏమంటున్నాడు 13వ వచనంలో, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు కూడా చేయవలను,
7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిదైనను, నీ పశువుల్లో ఏదైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియో చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును దాసి కూడా విశ్రమించాలి. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను సాకిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకునుము. అందుచేతను విశ్రాంతి దినమును ఆచరింపవలను అని నీ దేవుడైన యెహోవా నీకు. ఇది ఏదో రిక్వెస్ట్ కాదు, కానీ ఇదేమిటి? ఆజ్ఞ. ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఈ దేవుడైన యెహోవాను సేవించాలనేది మొట్టమొదటి ఆజ్ఞ. అలాగే ఈ 2వ ఆజ్ఞగా ఈయన ఏమంటున్నాడు? ఈ విశ్రాంతి దినమును ఆచరించాలి అంటూ ఉన్నాడు. అది కూడా ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని ఆజ్ఞ. కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని ఆయన మన కొరకు ఇచ్చినట్టు. అలాగే నిర్గమకాండంలో కూడా మనం చూసుకోవచ్చు. 20వ అధ్యాయంలో ఈ ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మనకు సమయం లేదు కనుక మీరు ఇంటికి వెళ్ళి నాకు 20వ అధ్యాయంలో నిర్గమకాండంలో చదువుకోండి. ఏ వచనాలు అక్కడ వ్రాయబడి ఉంటాయి. ఏమంటున్నాడు ఆయన? 6 దినములు నీవు కష్టపడి నీ పనంతా కూడా చేసుకోవాలి. 7వ దినమున ఏం చేయాలి? విశ్రాంతి దినముగా ఆయన మనకి ఇచ్చిన కారణాన్ని బట్టి ఆయన స్తుతించాలి. అందుకనే అక్కడ యోవేలు భక్తుడి ద్వారా కూడా ఏమని మాట్లాడుతున్నాడు? నీవు కడుపారా తిని తృప్తి పొంది నీకు ఇచ్చిన మంచి దేశం. అక్కడ ఇదే ద్వితీయోపదేశ కాండంలో కూడా అదే మనం చూసుకున్నాం కదా. 10వ వచనంలో 8-10 ఏమంటున్నాడు? నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్తుతించాలి. అయితే మన పితరులు ఏమైనా అలాగ చేశారా? ఎంత మాత్రము కూడా వారి పట్ల చేసిన వింత కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించకపోగా ఆయన ఏం చేసిన వారికి ఉంటున్నారు? విసిగించిన వారుగా ఉంటున్నారు. మాకు మాంసం లేదని మేము ఐగుప్తులో అలా తిన్నాం, ఇలా తిన్నాం. ఏమన్నా తిన్నారా? వాళ్ళు కూర్చుంటే ఒక తన్ను, లెగిస్తే ఒక తన్ను, తన్నులు తిన్నది జ్ఞాపకం లేదు వాళ్ళకి. ఏమంటున్నారు? మేము కూరగాయలు కీరకాయలు అక్కడ తిన్నాము, అవే వేస్తున్నాడు. అయితే దేవుడు అన్ని ఆస్తులు వారు కోరినట్టే వాళ్ళకి మాంసం ఇచ్చాడు, కానీ అది వాళ్ళ నోళ్ళలో ఉండగానే. అందుకనే మరి 78వ కీర్తనలో ఆసాబ్, మనకు చదువుకోవడానికి సమయం లేదు మనకు తెలుసు కనుక, ఆసాబ్ భక్తుడు ఏమంటున్నాడు? వారు తిని తనిసిరి అంటూ ఉన్నాడు. వాళ్ళ నోళ్ళలో అది ఉండగానే ఏమైపోయింది? అది వారికి ఆయన అందులో బలిష్ఠులైన వారిని, ఎప్పుడైతే మాంసాపేక్ష కలిగిన వారుగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన హతము చేసిన వాడుగా ఉంటున్నాడు. అంతమ ఎందుకు? ఆయన పట్ల, వారి పట్ల ఆయన చేసినటువంటి ఆ వింత కార్యములను వారు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టని వారుగా ఉంటున్నారు. అందుకనే కీర్తనాకారుడు అదే తెలియజేస్తున్నాడు. 106వ కీర్తనలో రండి, 508వ పేజీలో 13వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? 106వ కీర్తన 13వ వచనంలో ఏమంటున్నాడు? అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయేరి అంటున్నాడు. ఏం చేసిన వారు ఉంటున్నారు? మనం కూడా వెంటనే మర్చిపోయే వాళ్ళంగానే ఉంటాం. ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు దేవుడు మన పట్ల చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలని, అవింత కార్యాలని బట్టి మనం పడుకునేటప్పుడు కనీసం ఒక అరగంట అయినా ఆయన్ని స్తుతించే వాళ్ళంగా ఉంటున్నామా? ఏం చేశారు మన పితరులు? అంతగా వాళ్ళని ఆ ఐగుప్తు దాసత్వం నుండి రప్పించినప్పటికీ కూడా ఏమంటున్నాడు? అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేరి అంటూ ఉన్నాడు. మన పితరులను ఎలాగ నడిపించాడు ఆయన? నోటి మాట చేతి నడిపించాడా? ఎట్లా నడిపించాడు? ఆయన చూసినట్లయితే
గద్ద రక్కల మీద మోసినట్లుగా ఆయన మన పితరులను మోసుకుని వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఒక తండ్రి తన కుమారుని భుజముల మీద ఎత్తుకుని మోసినట్లుగా ఆయన మన పితరులను అక్కడి నుండి తీసుకుని వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అలా తీసుకుని వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేసిన వారికి ఉంటారంట, ఆయన వారి పట్ల చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను వారు వెంటనే ఏమైనా పోయిన వారికి ఉంటున్నారు, మరిచిపోయిన వారుగా ఉంటున్నారు. వెంటనే వాటిని మరిచిపోయిన వారుగా ఉంటున్నారు. ప్రియులారా, మరి నీవు నేను కూడా మరిచిపోకోకుండా నీ పట్ల నా పట్ల ఆయన చేసినటువంటి ఆ అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన స్తుతించి గణపరచవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే ఇర్మియా భక్తుడి ద్వారా వీళ్ళు ఇన్ని దేవుణ్ణి మర్చిపోయి తమ ఇష్టానుసారంగా జీవించిన కారణాన్ని బట్టి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళని బబులోను రాజ్యానికి చెరగా అప్పగించినప్పటికీ కూడా వాళ్ళని ఏమైనా విడిచిపెట్టాడా దేవుడు? ఎంత మాత్రం విడిచిపెట్టుకోకుండా ఇర్మియా ప్రవక్త ద్వారా వాళ్ళని బలపరిచేదానికి ఆయన ఏ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 652వ పేజీలో ఏమంటున్నాడు ఆయన? 4వ వచనం చూసినట్లయితే 29:4 ఏమంటున్నాడు? ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా తన ప్రేరణ చేత బబులోనునకు తెరదీసుకొని పోబడిన వారికి అందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇస్తున్నాడు, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుడి, పెళ్ళిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కండుడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనున్నట్లు మీ కుమారులకు పెళ్ళిళ్ళు చేయడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుకోండి అంటూ 7వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 29:7 నేను మిమ్ముని చెరబని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణం. దేని క్షేమము? వారు ఎక్కడైతే చెరగా కొనుకోబడి ఉన్నారో ఆ యొక్క దేశం, అలాగే నీవు నేను నివసిస్తున్నటువంటి ఈ దేశము కొరకు, దీని క్షేమం కొరకు కూడా మనం ఏం చేయవలసిన వారు ఉంటున్నాము? అనుదినము ప్రార్థన చేయవలసి. అనేక భక్తులటి అనుభవంతో నేటికి కూడా ఎంతో మరి ఉపవాసాలతోటి ఆ రీతిగా ప్రార్థనలు చేసేవారుగా ఉంటున్నారు వారి అనుభవాలను బట్టి. అందుకని ఏమంటున్నారు ఇక్కడ? నేను మిమ్మల్ని చెరబోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు ప్రార్థన చేయుడి అంటూ ఉన్నాడు. ప్రియులారా, అలాగూ మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. అందుకనే దేవుడి పనులను ప్రవేశపెట్టినటువంటి ఆ మంచి దేశం అంటున్నాడు. ఎలాంటి దేశం అది? రండి, ఇదే ద్వితీయోపదేశకాండం మనం చదువుకున్న 8వ అధ్యాయంలోనే అది ఎలాంటి దేశమో, దేవుడు ఎలాంటి దేశంలో వాళ్ళని ప్రవేశపెడుతున్నాడో తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? 7వ వచనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయల్లో నుండి కొండల్లో నుండి వారు ఓటలను అగాధ జలములో గల దేశము, అది గోధుమలు యవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపమును ఉండదు, అది ఇనుపు రాళ్ళు గల దేశము, దాని కొండల్లో నీవు రాగి తవ్వితీదువు, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి దాన్ని స్తుతించాలి. ఎందుకు? అందులో ఏ లోపము కూడా ఉండదు. 9వ వచనంలో అదే అంటున్నాడు, కరువు అనుకోనకుండా.
మన జీవితాల్లో నేడు కూడా ఏ కరువు అనగా ఆహారం వలన కరువు అనుకోకుండా, ఏ కరువు అనుకోకుండా ఏం చేయాలి? దేవుడు మనకిచ్చినటువంటి ఆ మంచి దేశమును బట్టి మనం ఆయన్ను స్తుతించి ఘనపరిచిన వారంగా ఉంటున్నాం. ఆయన వారి పట్ల చేసినటువంటి ఆ అద్భుత ఆయన వింత కార్యాలను గురించి మనం ఆయన్ని స్తుతించవలసిన వారం ఉంటున్నాం. ఏమిటా వింత కార్యాలు? మనం చూసినట్లయితే ఇక్కడ 8వ వచనంలో ప్రభువారే తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే 8వ అధ్యాయం 2వ ఏమంటున్నాడు ఇక్కడ? ఆహారం వలననే కాక 3వ వచనం, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ గాని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరం నీవు వేసుకున్న బట్టలు పాతకిళ్ళ. మొట్టమొదటిగా ఆయన ఎలాగ చేశాడు? ఆకాశం నుండి. అందుకనే కీర్తనకారుడు 78వ కీర్తన అంటాడు, దేవదూతల ఆహారమును నరులు భుజించరు. ఎప్పుడు? 1 దినమా 2 దినాలా? ఎన్ని దినాలు? 40 సంవత్సరాలు. వాళ్ళు కష్టపడక్కర్లా, చెమటోడ్చక్కర్లా. ఆనాడైతే ఆదాము అతిక్రమను బట్టి ఆ ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడినప్పుడు ఏమంటాడు ఆయన? నీ మొక్కపు చెమట కార్చి ఆహారము సంపాదించుకుందువు, భూమి నీ కొరకు ముండ్ల తుప్పలు గచ్చపదులు. అయితే ఇది భూ సంబంధమైన ఆహారం కాదు, కానీ ఇది ఏ ఆహారంగా చెబుతున్నాడు ఇక్కడ? పర సంబంధమైన ఆహారముగా, దేవదూతలు భుజించేటువంటి ఆహారంను వాళ్ళకి ఇచ్చినప్పటికీ దాన్ని బట్టి వాళ్ళు ఏమన్నా తృప్తి పొందారా? అది వాళ్ళకి ఎట్లా ఉందంట? సడి సారము లేని ఈ మన్నా తప్ప మా కన్నులు ఎదుట ఏది కనపట్టలేదని వాళ్ళు సనుక్కుని గొనుక్కున్న కారణాన్ని బట్టి దేవుడు వారిని ఈ రీతిగా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏమని? మీరు తిని తృప్తి పొంది కరువు అని రాకోకుండా ఉన్నటువంటి ఆ మంచి దేశమును బట్టి, ఎలాగో మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించనన్నట్లుగా ఆయన నీవే గాని నీ పితరులే గాని ఆకాశం కింద భూమి మీద మనుషులు జన్మించిన నాటి నుండి ఏ దేవుడైనా, దేవుళ్ళు అనబడేవారు, దేవతలు అనబడేవారు ఉన్నప్పటికీ కూడా ఏ దేవుడు కూడా ఈ రీతిగా వారి జనాంగాన్ని ఆకాశం నుండి ఆహారం పంపించి పోషించినట్లుగా మనం ఎందుకు? నేను విగ్రహారాధనలో వచ్చాను కనుక, నా 30 సంవత్సరాల వయసు వరకు విగ్రహారాధనలో ఉన్నాను కనుక నేను ధైర్యంగా మాట చెప్పగలుగుతున్నా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మీరు ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఆహారం వలన మాత్రమే కాదు, మనుషుడు ఆహారం వలన మాత్రమే కాదు. అందుకనే మన ప్రభువారిని శోధించటానికి మరి ఆ దినాల్లో ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు మనకు తెలుసు, మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో ఏమని వ్రాయబడి ఉన్నది? ఎప్పుడైతే మనము ఏ అక్కర్లో ఉంటామో సాతానుడు దాన్ని అవకాశంగా తీసుకొని మనలను శోధించి సులభంగా పడవేయటానికి వాడు సమయం కొరకు వాడు కనిపెట్టేవాడుగా ఉంటాడు. ఎందుకు? వాడికి సమయము కొంచెమే అని ఎరిగిన వాడు ఆ రీతిగా చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే ప్రభు వారిని కూడా వాడు ఏమాత్రం మినహాయించలా. రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనంలో ఏమంటున్నాడు? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెగినట్లు ఆజ్ఞాపించమనెను అంటున్నాడు. ఆజ్ఞవయ్యా, నువ్వు దేవుని కుమారుడు కదా, దేవుడే చెప్తున్నాడు కదా అన్నట్లుగా. ఎందుకు? వాడు చెప్పినట్లు చేస్తే ఆయనకు లోబడిన వాడికి లోబడినట్లుగా ఉంటాడని వాడు ఆ రీతిగా శోధించినప్పటికీ కూడా వాడి పేరే ఏమని వ్రాయబడింది ఇక్కడ? శోధకుడు. మరి ప్రభువారినే శోధించినప్పుడు నిన్ను నన్ను శోధించడా? ఎంతో సులువుగా శోధించేవాడు ఉంటాడు. అప్పుడు ప్రభువారు ఇచ్చిన సమాధానం ఏంటి? మనుష్యుడు, అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు
ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అంటున్నాడు. దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన కూడా ఆయన మనలను బ్రతికించేవాడుగా ఉంటాడు ప్రియులారా. అందుకని ఆ దినాల్లో మోషే కూడా 1-2 సార్లు ఆ సీనాయి పర్వతం మీద 40 దివారాత్రులు ఆయన సన్నిధిలో ఉంటూ ముఖాముఖిగా ఆయన చేతితో రాయబడినటువంటి ఆ 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం, విధులు, కట్టడలను మన కొరకు తీసుకుని వచ్చినటువంటి ఆ గొప్ప దైవజనుడు ఆయన ఆ 40 దినాల గురించి ఏమైనా వ్రాయబడింది? ఆయన తినలేదు. ఏ మనుషుడైనా అలాగే జీవించగలుగుతాడా? ఆహారం అయితే కొద్ది దినాలు తినకుండా ఉండొచ్చు, కానీ నీరు త్రాగకుండా ఉండలేమని మరి తెలిసిన వాళ్ళందరూ, ఆఖరికి డాక్టర్లు కూడా తెలియదు. అందుకనే సెలన్లు బలంలో పెట్టించి మనలను ఆ రీతిగా కాపాడుతూ ఉంటారు ఆ పరిస్థితిలో వెళ్ళినప్పుడు. అయితే అక్కడ ఆయన ఏమంటున్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ. అయితే ఆయనతో ఉంటూ తింటూ త్రాగుతూ కూడా ఆయన శిష్యులు ఏమని ఆలోచించే వారికి ఉంటున్నారో రండి. ఇదే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూసినట్లయితే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదనే దానికి సాదృశ్యంగా 5వ వచనం నుంచి చక్కగా చదువుకుందాం. మనకు తెలిసిన లేఖన భాగాలే, అయితే ప్రోత్సాహం కొరకు. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుట మరుసరి అప్పుడు యేసు చూసుకొనుడి, పరిసయ్యులు సద్దూకైలోని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు? 7వ వచనంలో, కాగా వారు మనము రొట్టెలు తినందున కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకున్నది. యేసు అది ఎరిగి ఎందుకు ఎరిగాడు? ఆయన మనుషుల ఆంతర్యమును మన ఊహలో తలంపులు పట్టుకున్నప్పే సమస్తమును ఎరిగిన వాడు. అందుకని యోహాను సువార్త 2వ అధ్యాయంలో అదే వ్రాయబడుతుంది. ఆయన మనుషులకు ఎవరో సాక్ష్యం ఇవ్వాలి, ఆయన మనుషుల ఆంతర్యంలో ఎరిగిన వాడు. కనుకనే ఇక్కడ ఆయన గురించి ఏమైనా యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవేయని మీలో మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? మీరింకనో గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గురించి మీతో చెప్పుడం లేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకైలు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దూకైలు అను వారి బోధన గూర్చియే జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో అనేకులు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరిచేవారికి ఉంటారని ముందుగానే ప్రభువారు తెలియజేశాడు. అలాగే ఆయన ప్రవక్తలు కూడా వారిని హెచ్చరిస్తూ వచ్చిన వారికి ఉంటున్నారు. అందుకనే తన ఆత్మీయ కుమారుడైన ఈ పరిసయ్యుల బోధన గురించి, సద్దూకైల బోధన గురించి హెచ్చరిస్తూ తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు? 1వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని తెలియజేస్తూ ఉన్నాడు ఆయన? అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధీకులు వేషధారణ వలన, మోసపరుచు ఆత్మల వలన దయ్యముల బోధ. ఏం బోధ అది? దయ్యముల బోధ. అందుకనే ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా, యెజబెలు బోధ. ఆ యెజబెలు బోధ ఏంటి? అది దయ్యముల బోధ, దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి బోధ. ఆ బోధన గురించి జాగ్రత్త పడుడి, నేను రొట్టెల గురించి మీకు చెప్పడం లేదంటున్నాడు. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా గలతీలకు రాస్తూ, ఓ అవివేకులైన, ఎంత కఠినమైన మాట కదా, ఏమంటున్నాడు వాళ్ళని? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు
భ్రమ పెట్టెను. సిలువ వేయబడినట్టు వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడలేదా? ఎందుకు? వాళ్ళు ఎంతో త్వరగా ఆయన ఇచ్చినటువంటి ఆ బోధ నుండి తప్పిపోయిన కారణాన్ని బట్టి వాళ్ళని ఆ రీతిగా గద్దించిన వాడుగా ఉంటున్నాడు. ఓ అవివేకులైన గలతీయులరా అంటూ ఉన్నాడు. అందుకనే పేతురు కూడా పేతురు పత్రికలో 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచ్చిన మనకి బైబిల్ స్టడీలో మనం చూసుకుంటున్నాం కదా, ఆ సంగతులే 1-2 వచనాలు చదువు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉండరి. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనమును కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించేవారుగా ఉంటూ ఉన్నారు. అందుకని వారి ఇది కొనికి నిద్రపోదు అంటున్నాడు. వారు కడిపే వారికి దేవుడు ఎప్పుడు లాభం సంపాదించుకొనటానికే వాళ్ళు ఇష్టపడేవారుగా ఉంటారు. అలాంటి వారిని గురించి జాగ్రత్తగా ఉండాలని ముందుగానే ప్రభు వారు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని? వారిని గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఇంకా ఎలాగూ నడుచుకుంటారో అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనకు తెలిసిన లేఖన భాగమే. 3వ అధ్యాయంలో కూడా పౌలు ఆ ఫిలిప్పీయులను కూడా హెచ్చరిస్తూ, అక్కడ గలతీయులను కాదు కానీ ఫిలిప్పీయులను కూడా హెచ్చరిస్తూ ఏమంటున్నాడు? 18-19 వచనాల్లో, అనేకులు క్రీస్తు శిలువకు ఎట్లా ఉన్నారంట? శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందు ఏం చేస్తున్నారు వాళ్ళు? కనుకనే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి మాటగా వచ్చేటువంటి ఆయన మాటలను బట్టి మనం ఏం చేయవలసిన వారు ఉంటున్నాము? ఆయన్ను స్తుతించి మన కొరకు వింత కార్యములు జరిగించినటువంటి ఆ దేవాది దేవుణ్ణి ఏం చేయవలసిన వారు ఉంటున్నాము? అనగా ఈ అబద్ధ బోధ నుండి తప్పింపబడి నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభువారు నీ పట్ల నా పట్ల చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ఏం చేయవలసిన వారు ఉంటున్నాము? ఆయన్ను స్తుతించి ఘనపరచవలసిన వారంగా ఉంటున్నాం ప్రియులారా. ఆ రీతిగానే మనం ఇంకొకటిగా చూసుకుని ముగించుకుందాం. ఇదే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ మోషే ఏమని వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు? 8:4లో ఏమంటున్నాడు ఆయన? చదవండి. ఈ 40 సంవత్సరములు మీరు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, పాలు వాయలేదు అంటూ వారిని ఏ రీతిగా ఆయన నడిపించాడో కూడా మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వాళ్ళు వేసుకున్న బట్టలు మాయలేదంట, వాళ్ళు కాళ్ళు కూడా ఏమయ్యలేదు, వాయలేదు. వాళ్ళని ఆ రీతిగా ప్రభువారు నడిపిస్తూ వచ్చాడు. అందుకనే యెహోషువ కూడా 24వ అధ్యాయంలో మనకు అదే తెలియజేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా దేవుడు వాళ్ళని నడిపించాడో వాళ్ళని చివరి దానాల్లో హెచ్చరిస్తూ, నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదమని చెబుతూ ఇంకా కిందకు వచ్చి వాళ్ళు త్వరగా ఆ కార్యాలని వెంటనే మర్చిపోయేవాళ్ళు అని చెప్పి ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు? 24వ అధ్యాయం 17వ వచనంలో, ఐగుప్తు దేశమును ద్రాసుల గృహంలో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నింటిలో ఎట్లాగూ వాళ్ళు ఏమైనా ఇట్లా సమమైన నేలను నడిచారా? వారు అరణ్య మార్గములో ఎంతో
ప్రయాసపడి నడుస్తూ వచ్చినప్పటికీ కూడా వాళ్ళని గురించి వ్రాయబడిన మాట ఏమంటున్నాడు? ఐగుప్తు దేశమునకు దాసుల గృహంలో ఉండి మనలను మన తండ్రులను రప్పించిన మన కన్నులు ఎదుట ఆ గొప్ప సూచక్రియలను చేసి మనలను నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు కనుక ఆయననే మనము స్తుతించాలి. ఆయన ఏ రీతిగా మనల్ని నడిపించాడనేది ఇక్కడ ఎందుకు వాళ్ళు కాలు వాయలేదు, వారి బట్టలు పాతగెలలేదు అనే దానికి ఇక్కడ సాదృశ్యంగా ఈ మోషేని తెలియజేస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 9వ అధ్యాయము 4వ వచనంలో ఏమని తెలియజేస్తూ ఉన్నాడు? ఇక్కడైనా చదువు. నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తున్నో మీరు మిమ్మును గద్ద రెక్కల మీద. నిర్గమకాండము 19:4. నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తున్నో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటున్నో మీరు సూచితిరి అంటూ ఉన్నాడు. ఎట్లు? ఇంకా ద్వితీయోపదేశ కాండంలోకి వస్తే తండ్రి తన కుమారుని ఎత్తుకొని, అందుకని వాళ్ళ కాలు ఏమవలేదు, వాయలేదు, వారి బట్టలు కూడా పాతగెలలేదు. ఆ మార్గంలో అంతట్లో కూడా ప్రభు వారు ఆయన రీతిగా వాళ్ళని నడిపించిన వాడుగా ఉంటున్నాడు. నడిపించిన కారణాన్ని బట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనంలో కూడా మోషే ఇంకా తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. 31:6లో ఏమంటున్నాడు? ఇక్కడ చదవం. ఎవరిని చూసి? ఎవరైతే వాళ్ళకు విరోధులుగా ఉన్నారో వాళ్ళని చూసి భయపడకుడి, దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ కూడా ఎడబాయుడు అంటూ ఉన్నాడు. మనతో కూడా వచ్చేవారు ఎవరు? నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను ఎంత మాత్రం కూడా విడిచేవాడు కాదు. ఎందుకు? 8వ వచనం, నీ ముందర నడుచువాడు యెహోవాయే, నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడయ్యుండి ఆ రీతిగా మనలను నడిపించే. ఆనాడు మన పితరులనే కాదు కానీ నేడు నిన్ను నన్ను కూడా ఆ రీతిగా నడిపించడానికే ప్రభువారు ఆ తండ్రిని విడిచి మహిమను విడిచి దేవుడయ్యుండి దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఈ లోకంలోకి వచ్చి ఏమంటున్నాడు? 14:6లో యోహాను సువార్తలో, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు చేరలేడు. నేనే మార్గమును. ఎందుకు? మనల్ని నడిపించేవాడు ఆయన, మన ముందర నడిచేవాడు ఆయన. ఇంకా యెషయా గ్రంథంలో చూసినట్లయితే మన కుడి ఎడమల మన ముందు వెనక కూడా ఆయన మనల నుండి మన మార్గములన్నిట్లో మన కాలు వాయకుండా మన చెప్పులు తెక్కకుండా ఆయన మనలను ఆ రీతిగా గద్ద రెక్కల మీద మోసినట్లుగా ఆ కానానుకు ఆనాడు నడిపించాడు. అయితే నేడు పరమ కానానుకు మనలో కూడా నడిపించడానికే ఆయన ఏం చేసిన వాడుకుంటున్నాడు? ఇందాక మనం పాడుకున్నాం కదా ఆ సిలువను గురించి ఆఖరి పాట ఏమని? ఆయన సిలువలో వేలాడుతూ ఆ శ్రమలన్నీ కూడా దేని కొరకు మనలను ఆ రీతిగా పరమ కానానుకు చేర్చడానికే ఆ శ్రమలను ఆయన అనుభవించిన వాడుకుంటున్నాడు. అందుకనే మొట్టమొదట పాడుకున్న పాట ఏంటి? ఎల్లప్పుడూ దేవుని స్తుతించడి, దేవుని స్తుతించడి. ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఆయన మనకు అన్ని పరిస్థితుల్లో మనమైతే తెలుసు అన్నీ బాగున్నప్పుడు ప్రభువా దేవా నీ అంతటి వాడు లేడు అని ఆయన స్తుతించేవారంగా ఉంటాం. అయితే మరి అన్ని పరిస్థితుల్లో కూడా అందుకనే పౌలు దశలోనికి రాసిన పత్రిక మనకు తెలుసు 5వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమంటున్నాడు? ఎక్కడైనా ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి,
ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో ఏం చేయాలి? ప్రార్థన చేయటం కాదు, కానీ ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా. ఎందుకు చెల్లించాలి? అలాగు చేయుట మీ యేసు ఏమంటున్నాడు ఇక్కడ? అలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయం, అనగా మన రక్షకుడైన యేసుక్రీస్తునందు మన విషయంలో ఆయన చిత్తమై ఉన్నది కనుక ఆయన చిత్తమును జరిగించాలంటే ఏం చేయవలసిన వారంగా ఉంటున్నాము? మనము ఎల్లప్పుడూ కూడా ఆయన్ని స్తుతించి గణపరిచిన వారంగా ఉంటున్నాం. రండి, మన మూలపాఠం ఏమిటది? యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, అనగా 753వ పేజీ 25వ వచనం. మీరు కడుపారా, అందరం కలిపి స్పష్టంగా బిగ్గరగా చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. చాలు, యెహోవా నామమును స్తుతించినట్లు. రండి, ద్వితీయోపదేశ కాండం 8:10 కూడా అందరము కలిపి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8:10 కూడా ఇక్కడ అదే తెలియజేస్తూ ఉన్నాడు మోషే. ఏమంటున్నాడు? నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను అట్టి కార్యాలు నీ పట్ల నా పట్ల జరిగించినటువంటి ఆ గొప్ప దేవుని మనం స్తుతించి గణపరచునుగా. అటు కృప ప్రభువారు మనకు దయచేయనుగా. అటు ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా బిగ్గరగా